ప్రైజ్ ద లార్డ్. అనుదిన దేవుని వాక్యము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడైయునుగాక. ఈ దినం ప్రభువు మనకు అనుగ్రహించుచున్న వాగ్దానమును చదువుకుందాం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 14వ వాక్యం. ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి అందరి ఎదుట అందరికంటే ఉన్నతంగా ఉండాలని, ఘనంగా ఉండాలని, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అయితే ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలి అంటే, ఒక వ్యక్తి ఘనపరచబడాలి అంటే, తలగా ఉండాలి అంటే, తనంతట తాను చేసుకునేటువంటి ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనం. ఏ వ్యక్తి కూడా తనంతట తాను గొప్ప చేసుకొనలేడు. ఒక వ్యక్తి తలగా నియమించబడాలి అన్నా, ఒక వ్యక్తి గొప్ప చేయబడాలి అన్నా అది దేవుని ద్వారానే సాధ్యం. దేవుడు ఘనపరుచు మనుష్యుడు ధన్యుడు. కనుక దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది: నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను అని ప్రభువు అంటున్నాడు. మన దైనందిన జీవితాలలో మనం చేసే ప్రతి పనిలో ప్రభువు ఘనపరచబడేటట్లుగా మనం జీవించాలి. మనం మాట్లాడే మాటైనా, చేసే పనైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ప్రయాణమైనా, ఫంక్షన్ అయినా, నువ్వు చేసే ప్రతి దానిలో ప్రభువు నామమునకు ఘనత రావాలి. ఈరోజు మనం గమనించినట్లయితే చాలామంది తమ సొంత సంతోషం కొరకు, తమ ఘనత కొరకు, తమ ఆనందం కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో విధాలైనటువంటి ప్రయాణాలు, ఎన్నో విధాలైనటువంటి ఫంక్షన్లు చేసుకుంటున్నారు. కానీ వారు చేసే ప్రయాణంలో కానీ, ఫంక్షన్లో కానీ కొంచెమైనా కానీ దేవుని నామమునకు ఘనత రావట్లేదు. బైబిల్ అంటుంది, నీవు భోజనం చేసినా, పానం చేసినా, మనము ఏమి చేసినా సమస్తమును కూడా దేవుని మహిమ కొరకు చేయాలి. దేవునికి మహిమ రాని ప్రయాణమైన, ఫంక్షన్ అయినా, దేవునికి మహిమ రాని కార్యము ఏదైనా కానీ అది మనం చేయకూడదు. మనం చేసేటువంటి ప్రతి పనిలో దేవుని నామం ఘనపరచబడాలి. నీవు ప్రభు నామం ఘనత కొరకు నువ్వు జీవించినట్లయితే నిశ్చయముగా ప్రభువుని ఘనపరిచే ప్రతి ఒక్కరిని దేవుడు ఘనపరుస్తాడు. దేవుడు వారిని తలగా నియమిస్తాడు. సమూయేలు తన జీవితంలో దేవుని నామ ఘనత కొరకు బ్రతికాడు గనుక దాను మొదలుకొని బెయేర్షెబా వరకు కూడా సమూయేలు ప్రవక్తగా స్థిరపరచబడినని ప్రజలందరూ తెలుసుకున్నారు. సమూయేలును దేవుడు తలగా నియమించడానికి ఇదిగో సమూయేలు తన జీవితంలో దేవుణ్ణి ఘనపరిచేవాడిగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేసేటువంటి ప్రతి పనిలో, ఉద్యోగములో, వ్యాపారములో, ప్రయాణములో, ఫంక్షన్లో, ప్రతి విషయములో కూడా దేవుని నామ ఘనత కొరకు జీవించి దేవుని ద్వారా ఘనపరచబడి తలగా నియమించబడుదువుగాక. నువ్వున్న ప్రతి స్థలములో దేవుడు నిశ్చయముగా నిన్ను తలగా నిలబెట్టునుగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయునట్లు ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఈ ఉదయం నీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను దీవించండి. వారున్న ప్రతి స్థలంలో తలగా నీ బిడ్డలను మీరు నిలవబెట్టి ఘనపరిచి హెచ్చించి వర్ధిల్ల చేయమని యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప మీ అందరికీ తోడైనుగాక. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.